ఈరోజు ఒక వాక్యాన్ని మనం నేర్చుకుందాం. మొదటి యోహాను పత్రిక 5వ అధ్యాయము 4వ వచనము చదువుదాం. దేవుని మూలముగా పుట్టిన వారందరూ లోకమును జయింతురు. నా వైపు చూడండి. దేవుని మూలముగా పుట్టిన వారు లోకమును జయిస్తారు. అమ్మా, మనందరం ఎవరు అంటే దేవుని మూలముగా పుట్టిన వారం అనొచ్చు. మేము మా అమ్మ నాన్నకు పుట్టామని. నిజమే, కాదని ఎవరన్నారు? శరీర సంబంధమైన పుట్టిక అది. అందరూ అలాగే ప్రపంచంలో ప్రతి వ్యక్తి కూడా వాళ్ళ అమ్మ నాన్నకే పుట్టారు. ఓకే, శరీర సంబంధమైన పుట్టిక. కానీ మనకి క్రైస్తవులకి 2 పుట్టుకలు ఉన్నాయి. ఒకటి శరీర సంబంధమైన పుట్టిక, 2 ఆత్మ సంబంధమైన పుట్టిక. మనం ఎలా పుట్టామంటే వాక్యము ద్వారా పుట్టాం. ఎలా పుట్టాం? వాక్యము మూలముగా పుట్టాం. కాబట్టి మనము దేవుని మూలముగా పుట్టిన వారం అంటున్నాడు యోహాను. దేవుని స్తోత్రం చెప్పండి. అంటే శరీర సంబంధంగా పుట్టిన వారమే. మరలా మనం ఎలా పుట్టామంటే వాక్యము ద్వారాగా పుట్టాం. అక్షయ బీజము వలన పుట్టిన వారం అని పేతురు అంటున్నాడు. పేతురు పత్రికలో మనం చదువుకున్నాం. ఇప్పుడు మనము దేవుని మూలముగా పుట్టిన, అంటే వాక్యము మీ యొద్దకు వచ్చినప్పుడు వాక్యము విని మీరు మారుమనసు పొంది క్రీస్తులో మరలా పుట్టారు మీరు. అందుకే దేవుని మూలముగా పుట్టిన వారు ఎవరైతే రక్షణ పొందారో, ఎవరైతే బాప్తిసం తీసుకున్నారో, ఎవరైతే మారుమనసు పొందారో వాళ్ళందరూ కూడా దేవుని మూలంగానే పుట్టినవారు అని వాక్యం మనకి రుజువుపరుస్తుంది. హల్లెలూయా. అయితే దేవుని మూలంగా పుట్టిన వారు ఏం చేస్తారంటే లోకాన్ని జయిస్తారు. ఏం చేస్తారు? లోకములు ఏమున్నాయి? లోకము దాని ఆశలు గతించును అంటుంది వాక్యము. దేవుని చిత్తము జరిగించేవాడు నిరంతరము నిలిచి ఉంటాడు. చూడండి, వాక్యంలో ఉందా లేదా అది మనం రుజువుపరుచుకుందాం. ఎక్కడ ఉంది? యోహాను మొదటి పత్రికలోనే ఉంటుంది. మొదటి పత్రికలో 2వ అధ్యాయంలో ఉంటుంది, 17వ వచనం. లోకము దాని ఆశయు గతించుకోవచ్చున్నది, కానీ దేవుని చిత్తమును జరిగించువాడు నిరంతరము నిలిచి ఉండును. హల్లెలూయా. ఒకరోజు ఈ లోకము గతించిపోతుంది. అమ్మా, నాకు చూడండి, ఒకరోజు ఈ లోకం ఏమైపోతుందంట? గతించిపోతుంది. ఈ భూమి ఇదంతా కూడా నశించిపోతుంది. కానీ ఏమి నశించిపోదు అంటున్నాడు వాక్యంలో యోహాను. అంటే లోకము దాని ఆశలు గతించిపోవును, కానీ చెప్పండి, దేవుని చిత్తమును జరిగించేవాడు ఏం చేస్తాడంట? నిరంతరము నిలిచి ఉంటాడు. దేవుని స్తోత్రం చెప్పండి. దేవుని చిత్తాన్ని జరిగించాలి, అప్పుడే వారు ఏమవుతారంట? నిరంతరము నిలిచారు. అయితే లోకమును జయించిన వాడు ఎవరు? దేవుని మూలముగా పుట్టినవారు. యేసయ్య లోకాన్ని జయించాడు. ఆయన బిడ్డలుగా మనకు కూడా లోకములో ఆశలను జయించే కృపను దేవుడు మనకి ఇచ్చునుగాక. ఎలా జయించారంట చూడండి వాక్యంలో. ఎలా జయించారంట లోకాన్ని? లోకమును జయించిన విజయము మన విశ్వాసమే. చెప్పండి, లోకాన్ని జయించిన విజయం ఏంటంట? మన విశ్వాసమే. అంటే విక్టరీ, ఒక విజయము, ఒక దేవుని బిడ్డకి ఒక విజయం రావాలంటే దానికి కారణం ఏంటో తెలుసా? విశ్వాసము. చెప్పండి, దేని ద్వారా విజయం వస్తుంది? దేని ద్వారా విజయం వస్తుంది మనకి? చెప్పండి. లోకమును జయించిన విజయము మన విశ్వాసమే. అంటే విశ్వాసము ద్వారా విజయము దేవుడు మనకిస్తున్నాడు. హల్లెలూయా. ఎవరికైతే విశ్వాసం ఉంటుందో, ఎవరైతే విశ్వాసంతో వారి హృదయాలు నింపుకుంటారో వారి జీవితాల్లో దేవుడు ఏం చేస్తాడంటే గొప్ప గొప్ప విజయాలు దేవుడు వారి జీవితాల్లో అనుగ్రహించును గాక. నమ్మేవారు గట్టిగా దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. గొప్ప విజయం దేవుడు నీ జీవితంలో ఇవ్వాలంటే ఒక గొప్ప విశ్వాసం నీలో కలిగి ఉంటును గాక. గొప్ప విశ్వాసం ఉన్న వాళ్ళ జీవితాల్లో గొప్ప కార్యాలు ప్రభు చేశాడు. చూడండి, యేసు ప్రభుని శతాధిపతి యొక్క విశ్వాసము యేసు ప్రభుని ఆశ్చర్యపరిచినాడు. కనాను స్త్రీ యొక్క విశ్వాసము చూసి యేసు ప్రభు ఆశ్చర్యపోయాడంట.
బైబిల్లో ఉన్నారు, యేసు ప్రభుని ఆశ్చర్యపరిచే విశ్వాసం. అసలు ప్రభుని ఆశ్చర్యపరిచారండి వాళ్ళు. వారి విశ్వాసం ఎంత గొప్పదంటే, యేసు ప్రభు అవునా, ఇంత గొప్ప విశ్వాసం, ఇంత గొప్ప నమ్మకము, ఇంత గొప్ప విధానంలో వీళ్ళు నా మీద ఉన్నారా అని. అంటే మనం ఎలా ఉన్నాం ఈ దినాల్లో? ప్రభుని ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదు, కానీ ప్రభు కార్యంలో మన జీవితాల్లో జరిగేంత విశ్వాసం మనలో ఉందా? విశ్వాసంతో మనం నింపుకోవాలి మన హృదయాన్ని. పౌలు అంటాడు, సర్వాంగ కవచాన్ని మనం ధరించుకోవాలంటాడు. ఈ సర్వాంగ కవచంలో ముఖ్యమైనదిగా ఒకటి చెప్తాడు. విశ్వాసముల గురించి ఏం చెప్తాడంటే డాలు. చెప్పండి, ఏం చెప్తాడండి? విశ్వాసం అనేది ఒక డాల్ అంట. ఎవరు? క్రైస్తవుడు ఒక సైనికుడు అయితే ఆ సైనికుడికి డిఫెన్స్ చేసుకోవడానికి, ఆత్మరక్షణ కొరకు ఉపయోగపడే ఆయుధమే డాలు. ఏం చేయాలంట? వాక్యం అనే ఖడ్గముతో యుద్ధము చేయాలి, సర్వాంగ కవచాన్ని ధరించుకోవాలి. చూడండి, మన పోరాటము మనుషులతో కాదు అమ్మా. ఎవరితో మన పోరాటం? ఆత్మ. చూడండి, ఎఫెసీ పత్రిక 12వ అధ్యాయం 6వ వచనం చదవండి. అంటే మనం పోరాడేది ఎవరితో? మనుషులతోనా? గుర్తుపెట్టుకోండి, మనుషులతో మీరు పోరాడద్దు. మన పోరాటం ఎవరితో అంటున్నాడు? వాయుమండలాధిపతి, దురాత్మలు, ఆకాశ మండలంలో ఉన్న దురాత్మ సమూహము, అంధకార సమూహములతో మనకి పోరాటం. వాటిని ఎలా పోరాడాలంట? దేవుడు మనకేమి ఇస్తున్నాడంటే ఒక కవచం ఇస్తున్నాడు. ఏమిస్తున్నాడు? సర్వంగా కవచం ఇస్తున్నాడని అక్కడ రాయబడి ఉంది. అంటే యుద్ధం చేయడానికి ఏం కావాలి? యుద్ధ వస్త్రాలు కావాలి, కవచం కావాలి. చూడండి, యుద్ధానికి ఎవరు వెళ్ళినా, అమ్మ చూడండి, మీరందరూ సినిమాల్లో చూశారుగా, యుద్ధం చేసేటప్పుడు ఒక రాగిది ఏం చేసుకుంటారు? కవచం. తలకి ఒకటి, అలాగే కింద బాడీ అంతా కవర్ చేయడానికి ఒకటి, అలాగే వేసుకొని అప్పుడు కత్తి పట్టుకొని యుద్ధానికి వెళ్తారు కదా. ఇప్పుడు ముందు కవచం ముఖ్యం కాబట్టి కవచం వేసుకోవాలన్నాడు. ఆ కవచం ఏంటి? సత్యం అనే దట్టి, అలాగే నీతి అని మైమరుపు, అలాగే సిద్ధ మనస్సు అని జోడు. సిద్ధ మనస్సు అంటే సిద్ధంగా ఉండాల్సిన మనస్సు. తర్వాత చెప్పండి, తర్వాత ఏం చెప్పాడు? రాగి శిరస్నానం అంటే రక్షణ అనే శిరస్నానం. రక్షణే రాగి మన తల మీద పెట్టుకున్న ఒక ఎలిమెంట్ లాగా. ఇప్పుడు ఎలిమెంట్ అయితే అక్కడ రాగి కవచం. తర్వాతగా చెప్తున్నాడు విశ్వాసం అనే డాల్ అన్నాడు. తర్వాత వాక్యం అనే ఖడ్గం అన్నాడు. హల్లెలూయా. చూడండి, ఖడ్గము దేనికి? యుద్ధం చేయడానికి. ఎవరితో యుద్ధం? సాతానుతో నువ్వు పోరాడాలంటే దేంతో యుద్ధం చేయాలంట? వాక్యముతో. చూడండి, అందరూ కూడా యేసు ప్రభుని శోధించబడినప్పుడు అరణ్యంలో సాతాను యేసు ప్రభు శోధించినప్పుడు యేసయ్య ఎలాగా సాతానుని జయించాడు, ఎదిరించాడంటే వాక్య ఖడ్గము ద్వారా. దేవునికి స్తోత్రం చెప్పండి. మనం ఎలా జయించాలంటే వాక్య ఖడ్గం ద్వారా మనం జయించుగాక. ఇంకొక మాట అన్నాడు, విశ్వాసం అనే డాలు. మీకు చాలాసార్లు ఈ మాట చెప్పాను, కానీ మరొకసారి చెప్తాను. ఈ డాలుకున్న ప్రత్యేకత ఏమిటి? సైనికుల దగ్గర ఉన్న డాలంట ఏ లోహము అనగా ఏ ఆయుధము కూడా దానిని ఛేదించలేని యొక్క బలమైన ఆ ఇనుపుతో, లోహముతో దాన్ని తయారు చేయబడుతుంది. అనగా కత్తి కానీ, చూడండి, కత్తి కానీ, బల్లెమ్మ కానీ, బాణము కానీ, ఈట కానీ, ఏదైనా సరే దానిని ఏం చేయలేదు? చెప్పండి, దానిని ఛేదించలేదు, దానిని పగలగొట్టలేని ఒక బలమైన లోహంతో డాల్ తయారు చేయబడింది. అర్థమైందా? అంటే ఈ విశ్వాసమైన డాల్ ఎందుకు అలా పోల్చాడంటే, చూడండి, శ్రమైన, ఇబ్బంది అయినా, ఇరుకైన, కరువైన, ఖడ్గమైన ఏదైనా సరే నిన్ను కదిలించకుండా ఉండాలి అంటే నీ విశ్వాసం అనే డాలు బలంగా ఉండాలి. హల్లెలూయా. నీ విశ్వాసం ఎంత బలంగా ఉంటుందో అంతగా నువ్వు ఏ అనారోగ్యం వచ్చినా, ఏ బలహీనత వచ్చినా, ఏంటి, ఏ కరువు వచ్చినా, ఏ సమస్య వచ్చినా, ఏ ఇబ్బంది వచ్చినా, ఏది వచ్చినా నువ్వు కదిలిపోతున్నావు అంటే నీ విశ్వాసము బలంగా లేదు. నువ్వు కృంగిపోతున్నావు అంటే నీ విశ్వాసము బలంగా లేదు. విశ్వసించిన వారంట కలవరపడరంట.
దేవునిని విశ్వసించిన వారు కలవరపడరు. ఎందుకు కలవరపడరు? మరి సమస్యలు వస్తున్నాయిగా, ఇబ్బందులు వస్తున్నాయిగా, మరి తట్టుకోలేనని ఇబ్బందులు మరి ఎదురవుతున్నాయిగా. మరి ఎందుకు కలవరపడరు పాస్టర్ గారు అంటే, ఆయన ఎందుకు విశ్వసించేవారు కాబట్టి నీకు ఏ కీడు రాకుండా ఆయన నిన్ను కాపాడుతాడు. హల్లెలూయా. నీకు సిగ్గుపడే పరిస్థితులు తీసుకురాడు ఆయన. ఎందుకంటే నువ్వు ఎవరి మీద విశ్వాసం ఉంచావు? యేసయ్య మీద నువ్వు విశ్వాసం ఉంచావు కాబట్టి. హల్లెలూయా. నమ్మువానికి ఏమిటంట? నమ్ముట నీ వలనైతే నమ్మని వారికి సమస్తము సాధ్యమే. నువ్వు కనుక నమ్మడం నీకు చేతనైతే దేవునిని, నీ నమ్మితే దేవుడు నీ జీవితంలో ప్రతిదీ కూడా ఖచ్చితంగా చేస్తాడు. నమ్మేవారు చెప్పండి, కొట్టండి, పక్క వారికి చెప్పండి. నువ్వు నమ్మితే నీ పక్షంగా దేవుడు సమస్తము చేస్తాడని చెప్పండి. ఏదైనా దేవుడు చేయగలడు, ఏదైనా చేయగలడు. కథ మొత్తం మార్చగలిగాడు. గుర్తుపెట్టుకోండి, ఏదైనా చేయగలడు. నువ్వు చేయలేవు కాబట్టి ఆయన మీద ఆధారపడాలి. అప్పుడు ఆయన ఏం చేస్తాడు? ఏదైనా నీ జీవితంలో ఆయన చేయగలిగిన గొప్ప దేవుడై ఉన్నాడు. హల్లెలూయా. ఎందుకు ఈ ఉపద్ఘాతం అంతా చెప్తున్నానంటే, విశ్వాసానికి నిర్వచనం తెలుసుకోవాలి. ముందు విశ్వాసం గురించి తెలుసుకోవాలి, తర్వాత కొన్ని విశ్వాసాల గురించి మనం నేర్చుకోవాలి. పౌలు విశ్వాసం గురించి 2 రకాలుగా చెప్పాడు. ఒకటి డాలని చెప్పాడు, ఇంకోటి ఏం చెప్పాడంటే ఎబ్రీ గ్రంథకర్త 11వ అధ్యాయంలో విశ్వాస వీరుల గురించి కొన్ని మాటలు చెప్పాడు. ఈరోజు ఆ మాటలు కొంచెం నేర్చుకుందాం. ఎప్పుడో ఒకసారి ఇది మీకు చెప్పినట్టు నాకు గుర్తుంది, అయినా సరే ఈరోజు దేవుడు మరలా ఈ మాట నేర్చుకోమన్నాడు. ఒకటి, విశ్వాసమును బట్టి వాళ్ళు ఎలా చేశారు. నాకు చూడండి, ఒక నిమిషం వాళ్ళు. విశ్వాసమును బట్టి వాళ్ళు ఎలా చేశారు అని విశ్వాస వీరుల జాబితా 11వ అధ్యాయం అంతా నింపేశాడు పౌలు. చూడండి, విశ్వాసం ద్వారా వాళ్ళు ఏమేమి కార్యాలు చేయించారో, విశ్వాసం ద్వారా వాళ్ళు ఏమి చేశారో అది మనం తెలుసుకోవాలి ఈరోజు. విశ్వాసం అంటే డాలన్నాడు, విశ్వాసానికి నిర్వచనం చెప్పాడు. అలాగే ఇక్కడ ఉన్న కొంతమంది భక్తుల విశ్వాసాల గురించి కూడా మనం నేర్చుకోవాలి. అసలు విశ్వాసం అంటే ఎలా చేస్తారండి, అసలు విశ్వాసం అంటే ఎలా నడుచుకుంటారు, అసలు విశ్వాసం అంటే ఎలాగ ముందుకు వెళ్తారు, అసలు విశ్వాసం అంటే దేవుడు వారి జీవితాల్లో ఎలాంటి కార్యాలు ప్రభు చేస్తాడు అనేది మనం తెలుసుకోవాలి విశ్వాసం గురించి. హల్లెలూయా. అయితే ఇక్కడ చూద్దాము, విశ్వాసం చూడండి, ఫలానా వ్యక్తిని బట్టి ఇది జరిగింది అంటాం మనం. యేసుబాబు వచ్చి ఏదైనా నాకు ఇచ్చారనుకోండి, గబుక్కున ఏదైనా జరిగిచ్చాడు నాకు, అప్పుడు నేను అంటాను ఫలానా వ్యక్తిని బట్టి ఇది దేవుడు నాకు ఇచ్చాడు, ఫలానా వ్యక్తిని బట్టి అంటాను. అంతేనే కదా? అంటే ఆ వ్యక్తి ద్వారాగా జరిగిందని అర్థం, అవునా కాదా? అయితే విశ్వాసమును బట్టి అంటే విశ్వాసము ద్వారా జరిగినవి అని అర్థం, అంతేనా? చూడండి, ఈ 11వ అధ్యాయంలో చాలా విశ్వాసాలు బట్టి అనే మాటలు ఉన్నాయి. చూడండి, మొదటిగా మనం చూస్తే కనుక 11వ అధ్యాయం 4వ వచనం చదవండి. దేనిని బట్టి అమ్మా? ఇప్పుడు 2 అన్నదమ్ములు ఉన్నారు కదా, 2 అన్నదమ్ముల్లో ఒకళ్ళేమో శ్రేష్టమైన బలి అర్పణ దేవుడికి ఇచ్చారంట, ఒకళ్ళేమో సరిగ్గా ఇవ్వలేదంట అర్పణ. అన్నేమో సరిగ్గా ఇవ్వలేదు, తమ్ముడేమో సరిగ్గా ఇచ్చాడు. ఎందుకంటే ఇక్కడ రాయబడిన మాట, పౌలు ఏమన్నాడంటే విశ్వాసమును బట్టి అని మాట చెప్పాడు. అంటే విశ్వాసం ద్వారా, విశ్వాసము మూలంగా అని మనం నేర్చుకోవాలి. ఇక్కడ విశ్వాసమును బట్టి శ్రేష్టమైంది. ఇప్పుడు విశ్వాసం అంటే మనం చాలా మందికి తెలిసిన నిర్వచనం ఏం చెప్పనా? మనకు తెలిసిన నిర్వచనం అవండి, సాక్ష్యం చెప్తారు చాలా మంది వారి జీవితాల్లో. ఈరోజు సాక్ష్యాలు చెప్పి ఇలా మర్చిపోయలేదు, కనీసం సరే. విశ్వాసమును బట్టి మేము ఒక మంచి గృహాన్ని కొనుక్కున్నామండి, మీ అందరికీ వందనాలు. మరి దేవుడు విశ్వాసాన్ని బట్టి, మా విశ్వాసాన్ని బట్టి దేవుడు మా జీవితాల్లో, మా కుటుంబాల్లో పలానా కార్యాలు చేశాడని చాలామంది సాక్ష్యాలు చెప్తారు కదా, అవునా కదా? అంటే విశ్వాసాన్ని బట్టి పొందుకోవటం మనకు తెలుసు, విశ్వాసాన్ని బట్టి పొందుకోవటం తెలుసు. కానీ విశ్వాసమును బట్టి ఇక్కడ ఏం చేశాడంట? శ్రేష్టమైనది దేవుడికి ఇచ్చేదంట. అంటే విశ్వాసం అంటే పొందుకోవటమే కాదు, విశ్వాసం అంటే ఇవ్వడం కూడా విశ్వాసమే. ఇక్కడ రాయబడిన మాట ప్రకారం ఏమిచ్చారంటే దేవునికి శ్రేష్టమైనది. ఏదైతే మనము ప్రభు దగ్గర విత్తుతామో, కొద్దిగా విత్తితే కంట కొద్దిగా కోసుకుంటాం, ఎక్కువ విత్తితే
గొప్పగా కూర్చుంటే గొప్పగానే కోసుకుంటాం అంటాడు పౌలు. హల్లెలూయా. చూడండి, శ్రేష్టమైన దానిని అర్పణగా ఇచ్చాడంట. ఇక్కడ మనం ఒక మాట నేర్చుకోవాలి, గుర్తుపెట్టుకోండి. మనం ఇచ్చేదైనా చేసేదైనా ముందు మనం అంగీకారంగా ఉంటేనే అది యోగ్యమైనది అవుతుంది. నేనున్నాను, నేను ఒక విశ్వాసిని. నేను వెళ్ళి సినిమాలు చూసి బ్రందు తాగుతా అన్నీ చేస్తాను. నేను వెళ్ళి ₹1,00,000 కానుక ఇచ్చాను అనుకో, అది శ్రేష్టమైన కానుక అవుతుందా? మీకు ఏసన్న గారు చెప్పే సాక్ష్యం చెప్పాక మొన్న ఒకసారి ఒక ఆవిడ వచ్చి ఏసన్న గారి దగ్గరికి ఎంత 5 లక్షలు ఎంత ఇస్తే ఆయన వద్దంటే వద్దంట. ఏమన్నాడు? పక్కనే జాన్ వెస్లీ గారు ఉన్నారా, రమేష్ గారు ఉన్నారా, మరి చెప్పాడు. రమేష్ గారు చెప్పే సాక్ష్యం అన్న ఇలాగా జరిగింది అండి. అన్న మనకి పరిసరికి చాలా డబ్బులు కావాలి కదా, ఆవిడ అన్ని డబ్బులు ఇస్తుంటే ఎందుకు వస్తున్నారంటే ఆవిడ నీతిగా సంపాదించిన డబ్బులు కాదు, ఆవిడ అక్రమంగా సంపాదించిన డబ్బులు కాబట్టి నేను వద్దన్నానంట. అర్థమైందా? అంటే నువ్వు శ్రేష్టమైనదిగా నువ్వు ఇవ్వాలంటే ముందు నువ్వు శ్రేష్టమైన వ్యక్తిగా ఉండాలి. నువ్వు శ్రేష్టమైన వ్యక్తిగా ఉన్నప్పుడే నీ అర్పణ కూడా దేవుడు శ్రేష్టమైనదిగా గుర్తిస్తాడు. నమ్మేవారు దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. నువ్వు దేవునికి అంగీకారంగా లేకపోతే, నువ్వు దేవుని ఎదుట యోగ్యంగా లేకపోతే, నువ్వు దేవుని ఎదుట నమ్మకంగా నువ్వు లేకపోతే దేవుడు నీ అర్పణ కూడా దాని అంగీకారంగా దేవుడు ఇష్టపడడు. అందుకని గుర్తుపెట్టుకు, మొదటిగా విశ్వాసం వలన ఇక్కడ దేవుడు మనకు నేర్పిస్తున్న మాట, విశ్వాసం ద్వారా పొందుకోవటమే కాదు, విశ్వాసం అన్నది శ్రేష్టమైన దేవునికి కూడా ఇవ్వడం అనేది శ్రేష్టమైనది. హల్లెలూయా. దీనికి సంబంధించిన మాట మీకు ఒక మాట చూపిస్తాను, చూడండి. ఆదికాండం 14వ అధ్యాయం 18వ వచనం చదవండి. చూడండి, బల్ల తీసుకున్న ప్రతి వారు కూడా దేవునికి 10వ వంతు ఇవ్వాలనేది ఇక్కడ దేవుడు నేర్పిస్తున్న సత్యం. గుర్తుపెట్టుకోండి. ఎప్పుడైతే బలలో చేయి వేశాడో దేవుడు అబ్రహాముని ఆశీర్వదించాడు. ఇక్కడ మెల్కీసెదెకు క్రమం చెప్పొచ్చిన షాలేము రాజు ఎవరంటే యేసు ప్రభు. అబ్రహాముకి బల్ల ఇచ్చిన వాళ్ళు ఎవరంటే యేసు ప్రభు. చెప్పండి, ఎవరిచ్చారు బల్ల? అబ్రహాముకి బల్ల ఎవరిచ్చారు? అప్పటికి యాజకులు ఉన్నారా? లేరు. యాజకులు లేని సమయంలోనే మొట్టమొదటి దేవుని బిడ్డగా పేరు పొందిన, దేవుడు పిలుచుకున్న అబ్రహాము జీవితంలో మొట్టమొదటిగా విజయము పొందుకొని తిరిగి వచ్చిన తర్వాత, వాళ్ళని జయించిన తర్వాత, సుధమ రాజులను జయించిన తర్వాత అబ్రహాము జీవితంలో బల్ల తీసుకున్నాడు. మొట్టమొదటిగా షాలేము రాజు, మెల్కీసెదెకు క్రమం చొప్పున షాలేము రాజు, అనగా షాలేము రాజు ఎవరంటే యేసు ప్రభు వారు బల్ల ఇచ్చారు. ఆ బల్ల తీసుకున్న తర్వాత యేసు ప్రభు వారు అబ్రహామును ఆశీర్వదించారట. తర్వాత వచ్చిన దాంట్లో 10వ వంతు ఎవరిచ్చారంటే అబ్రహాము దేవునికి షాలేము రాజుకి ఇచ్చాడు. ఏమిచ్చాడు చెప్పండి? 10వ వంతు. అంటే దాని అర్థం ఏంటి? బల్లలో చేవేసిన ప్రతి వారు కూడా ఏం చేయాలో తెలుసా? చెప్పాలి, 10వ వంతు. ఇది ఈ క్రమము చేసి దేవుని ఎవరైతే ప్రార్థన చేస్తారో దేవుడు వారికి పట్టజాలనంత ఆశీర్వాదము దేవుడు వారి కుటుంబాల్లో దేవుడు దయచేయను గాక. హల్లెలూయా. కొంతమంది మన సంఘంలో ఉన్న పరిస్థితి ఏంటంటే చాలామంది భర్తల రక్షణలో రాని వారు ఉన్నారు. కాబట్టి వాళ్ళ దగ్గర చాలామంది దగ్గర ఇబ్బందికరమైన పరిస్థితులు ఏర్పడతాయి. ఎందుకంటే యజమాని దగ్గరే కదా రావాల్సింది. కానీ నీకు మాట దేవుడు చెప్తున్న మాట ఏమిటంటే, మీ చేతికి దేవుడు ఎంత ఇస్తే అంతలోనే మీరు నమ్మకంగా ఉంటే దేవుడు ఒక రోజున వాళ్ళను కూడా తీసుకొచ్చి వాళ్ళ ద్వారా కూడా దేవుడు గొప్ప కార్యాలు జరిగిస్తాడు.
ఇది నమ్మండి, ఇది నమ్మి మీరు చేయండి, మీరు జీవితాల్లో గొప్ప కార్యాలు దేవుడు చేయను గాక. ఒక మాట చెప్పాలా, దేవునికి మీ డబ్బులు అవసరం లేదు తెలుసా. అంటే మీ డబ్బుల ద్వారా దేవుడికి ఏం అవసరం లేదు, కానీ మీరిచ్చే ఆ దేవునికి ఇచ్చే ఆ దేవుడు పెట్టిన క్రమం చూడండి, అది దేవుని పరిసరలో దేవుడు వాడుకుంటాడు కాబట్టి వారికి దేవుడు మధ్యంతరంగా వారిని ఆశీర్వదిస్తాడు. హల్లెలూయా. ఈ మాట నేను ఇంతవరకు ఎప్పుడు చెప్పలేదు, కానీ సంఘము దీవించబడాలి కాబట్టి ఖచ్చితంగా ఇది చెప్పి తీరాల్సిన మాట కాబట్టి నేను చెప్పాను. ఈ మాటను బట్టి దేవుడు మీ మనసులో ఆ కృప దేవుడు అనుగ్రహించును గాక. హల్లెలూయా. రెండో మాట మనం చూద్దాం. విశ్వాసమును బట్టి రెండవదిగా ఏం జరిగింది చూడండి. హానోకంట మరణము చూడకుండా అయితే అతడు కొనుగోబడక ముందు దేవునికి ఇష్టడుగా ఉండాలని సాక్ష్యము పొందెను. విశ్వాసమును బట్టి చూడండి, అందరూ విశ్వాసమును బట్టి హానోకు మరణము చూడకుండా చెప్పండి కొనుక్కోబడ్డాడు. అంటే అక్కడ నిర్వచనం ఏం చెప్తున్నాడంటే దాని అర్థము దేవునికి ఇష్టడుగా ఉన్నాడని సాక్ష్యం పొందాడంట. ఎవరి చేత అమ్మా చెప్పండి, తలల పైకెత్తండి అందరూ కూడా. దేవుని చేత. ఎవరి చేత? ఇప్పుడు దేవుని చేత ఏమని పొందాడు సాక్ష్యం? ఇష్టడైన వాడు. ఇప్పుడు దేవుడు అంటున్నాడు హానోకుని ఏమంటున్నాడు? అమ్మా చూడండి, హానోకు నాకు ఇష్టమైన వాడు. ఈరోజు చాలా మంది మనుషులకు ఇష్టమైన వారిగా బ్రతకాలని ఇష్టపడతారు. మనుషులను సంతోషపెట్టే వారిగా ఉండాలని ఆశపడుతూ ఉన్నారు. పలానా వ్యక్తిని నేను సంతోషపెట్టాలి, పలానా వ్యక్తికి ఇష్టంగా ఉండాలి. చూడండి, ఒక భార్య భర్తకి ఇష్టంగా ఉండాలి, ఒక భర్త భార్యకి ఇష్టంగా ఉండాలి. అలా లేకపోతే ఆ కుటుంబం పాడైపోయింది. మరి అలాగైతే దానికంటే గొప్పది శ్రేష్టమైనది నువ్వెవరికి ఇష్టంగా ఉండాలి తెలుసా? దేవునికి ఇష్టమైన వ్యక్తిగా ఉండాలి. దేవునికి స్తోత్రం చెప్పండి. ఎవరు దేవునికి ఇష్టమైన వారు? దేవునికి ఇష్టంగా నువ్వు ఉండాలంటే దేవుడు ఎప్పుడు నాకు ఇష్టమైన వారు అని మిమ్మల్ని అంటాడు. వ్యర్థమైన వాటి మీద మనసు పెట్టుకోకుండా దేవుడికి ఇష్టమైన వాటి యందు మనసు పెట్టాలి. మీ మనసు ఎక్కడ పెట్టాలి? 24వ కీర్తనలో ఉంది, వ్యర్థమైన వాటి యందు మీ మనసు ఎవరు ఆశీర్వదించబడతారు. ఆ మాట ఈరోజు చదివాము. చూడండి అక్కడ వాక్యం, అందరూ చూడండి అమ్మ, అందరూ చూడాలి. 24:4 చూడండి. వ్యర్థమైన దాని యందు మీ మనసు పెట్టకూడదు, కపటముగా ప్రమాణము చేయకూడదు, దొంగ ప్రమాణాలు చేయకూడదు, చేతులు నిర్దోషంగా ఉండాలి, హృదయం శుద్ధీకరంగా ఉండాలి. అందరూ రాబోయే చూడండి. యెహోవా వలన ఆశీర్వాదం పొందిన వాడు ఎవరు? చెప్పండి. యెహోవా వలన ఆశీర్వాదం పొందిన వారు ఎవరు అంటే వ్యర్థమైన వాటి యొక్క మనసు పెట్టకూడదు. అసలు వ్యర్థం ఏంటి? వ్యర్థాలు అంటారు చెత్త. వ్యర్థం అంటే ఏంటో తెలుసా? చెత్త. మనం ఇంట్లో అన్ని తింటాం, వేస్ట్ చెత్త అంతా కూడా డస్ట్బిన్ లేస్తాం. వ్యర్థాలన్నిటిని తొలగించాలంట. నా వైపు చూడండి, మన శరీరం కూడా వేస్ట్ ఉంటుంది. పక్క కొవ్వు, కొలెస్ట్రాల్ ఇలాంటివన్నీ చెత్త ఉంటుంది. మన వేస్ట్ ఎప్పుడు కూడా అది తొలగించాలి. వ్యర్థమైనది ఏది కూడా మన దగ్గరికి రానివ్వకూడదు. వ్యర్థం మన దగ్గర ఉంటే ఏమొస్తుంది? వాసన వస్తుంది. ఏమొస్తుందండి? చూడండి 5 రోజులు చూడండి, 5 రోజులు మీరు చెత్త ఇంట్లో బయటపడేయకుండా ఇంట్లోనే పెట్టుకుంటే ఏమైంది? వాసన వచ్చి ఇన్ఫెక్షన్లు వచ్చే ప్రమాదం ఉంది. ఉండదా? చెప్పండి, ఉండదా? అందుకని మనం ఏం చేయాలి? ఎప్పటికప్పుడు వేస్ట్ చెత్త అంతా కూడా మనం బయట వేసేస్తాం. మున్సిపాలిటీ వాళ్ళు వస్తారు, వాళ్ళకి మనం వేసేస్తాం. వ్యర్థమైనది అంటే ఏంటి ప్రశ్న? చెప్పండి, వ్యర్థమైనది ఏంటి? దేవునికి ఏదైతే వ్యతిరేకంగా అయినది మన దగ్గర ఉందో అది వ్యర్థం. దేవునికి వ్యతిరేకమైనది ఏదైతే దాని మీద మనం ఆలోచన చేస్తున్నామో, దాన్ని మనం కోరుకుంటున్నామో అది వ్యర్థం. అంటే మన మనసు దేవునికి విరోధమైన వాటి మీద పెట్టకూడదంట, దేవునికి అసహ్యమైన వాటి మీద పెట్టకూడదంట.
దేవునికి నచ్చని వాటి మీద మనం పెట్టకూడదట. మరి దేని మీద పెట్టాలి? దేవుని పరిశుద్ధత మీద పెట్టాలి, దేవుని ఆత్మ సంబంధమైన వాటి మీద మనసు పెట్టాలి, పర సంబంధమైన వాటిని కోరుకోవాలి, యేసయ్య మీద మనం మనసు పెట్టాలి. అప్పుడు దేవుడు అంటాడు, ఈ బిడ్డ నాకు ఇష్టమైన వాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఈరోజు మీరు ఎంతమంది వీటి మీద మీరు మనసు నిలుపుతున్నారో కానీ ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు అంటున్నాడు, మీరు వ్యర్థమైన వాటి ఎంత మీ మనసు పెట్టకూడదు, మీరు దేవుని మీద మనసు పెట్టాలి. ఏమండి? దేవుని వాక్యం మీద మనసు పెట్టాలి, బైబిల్ చదువుకోవాలని మనసు ఉండాలి, ప్రార్థన చేయాలని మనసు ఉండాలి. ఎప్పుడు కూడా ఏమండి, ఎప్పుడు దైవం దగ్గర కూర్చోవాలని మనసు ఉండాలి. కీర్తనకాడు ఏమన్నాడు? నాకు తృష్ణ గురించి 42వ కీర్తనలో ఒక మాట ఉంది చూడండి. 42వ కీర్తన, దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లు దేవా నీ కొరకు నా ప్రాణము ఆశపడుతుంది. నా ప్రాణము దేవుని కొరకు తృష్ణ కొనుచున్నది, జీవము గల దేవుని కొరకు తృష్ణ కొనుతున్నది. దేవుని సన్నిధికి నేను ఎప్పుడు వచ్చేదను, ఆయన సన్నిధి నేను ఎప్పుడు కనపడేదను. ఈయన ఆశ చూడండి, ఈయన మనసు ఏం కోరుకుంటుంది? అమ్మ అందరు చూడాలి, ఈ కీర్తనకాడు మనసు ఏం కోరుకుంటుంది చెప్పండి. దేవుని సన్నిధికి నేను ఎప్పుడప్పుడు వెళ్ళిపోవాలా, ఎప్పుడప్పుడు ఆయన సన్నిధిలో ఉండాలా, ఎప్పుడెప్పుడు ప్రభువు నేను చూడాలా అని మనసు ఈయనకుంది. ఇలాంటి మనసు కనుక మనకుంటే ప్రభు మనల్ని ఏమంటాడు తెలుసా? ఈ బిడ్డ అంటే నాకు చాలా ఇష్టం, యేసుబాబు అంటే నాకు చాలా ఇష్టం అంటాడు, లేదా నరసింహరావు గారు అంటే నాకు చాలా ఇష్టం అంటాడు, లేదా సీను గారు అంటే నాకు చాలా ఇష్టం అంటాడు, లేదా అశోక్ అంటే నాకు చాలా ఇష్టం అంటాడు దేవుడు. ఎందుకంటాడు? ఈ నా దగ్గర ఉండడానికి ఇష్టపడుతున్నాడు, ఎక్కువ నన్ను చూడాలని ఆశపడుతున్నాడు, ఎక్కువ మందిరంలో ఉండాలని ఆశపడుతున్నాడు. అందుకనే ఈయనంటే నాకు ఇష్టం. మరి మనం ఎలా ఉంటున్నాం? మనం ఎప్పుడు వస్తున్నాం ఏమండి? సంఘం అంతా 11 గంటలకు మందిరానికి వచ్చిన రోజు సంఘం అంతా కూడా దేవుడు అంటాడు, ఈ సంఘం నాకు ఇష్టం అంటాడు. ఎక్కడ తిరగకోకుండా, ఇటు మనసు పెట్టకుండా ఆరాధనలో దేవుని మీద మా మనసు నిలిపి ఆయనను మనం ఆరాధిస్తూ కళ్ళు మూసుకొని మన పక్కన ఎవరున్నారో కూడా మనం చూడకోకుండా మనం ఆరాధించిన వారిని దేవుడు అంటారు, వీళ్ళంటే నాకు ఇష్టం అంటాడు. అలాగే దేవుడు చేసిన మేలు తలపోసుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఎప్పుడు కూర్చొని దేవుడి సన్నిధిలో ఆయనను మహింపరిచే వారిని దేవుడు అంటారు, వీళ్ళు నాకు ఇష్టం అంటాడు దేవుడు. ఇది దేవునికి ఇష్టమైనది. మరి వ్యర్థమైనది ఏంటి? నిస్సారమైన పనులు పెట్టుకోవడం, లోకంలో తిరగడం, ఎవరితో వాళ్ళతో ముచ్చట్లు పెట్టుకోవడం, ఎక్కడో సట సమయాన్ని వృధాగా గడపడం. ఏమండి? ఈ లోక సంబంధమైన వాటి మీద మనం మనసు పెడతాం. వ్యర్థమైనవి కదండి. ఇందాక మనం చదువుకోవాలి, లోకము దాని ఆశలు ఏమవుతాయంట? కొన్ని కావాలంటే కొన్ని వదులుకోవాలి అని పౌలు అంటున్నాడు ఇక్కడ. నాకేవేవి లాభకరమై ఉన్నాయో ఇప్పుడు అది లాభమే, కానీ దేవుని జ్ఞానం కొరకు క్రీస్తును సంపాదించుకోవడానికి అవన్నిటిని నేను వదులుకున్నాను అంటున్నాడు. తన సాక్ష్యం చెప్తున్నాడు మనకి. యేసయ్యను సంపాదించుకోవాలంటే కొన్ని లాభాలు ఈ లోకంలో మనకు వచ్చినా కూడా వాటన్నిటిని మనం ప్రభు కొరకు ఏం చేసుకోవాలంట? వదులుకోగలిగితే క్రీస్తును మనం సంపాదించుకోగలుగుతాం. కాదు, కొంతమంది ఏమంటారంటే అయ్యి కావాలి, ఇవి కావాలి. ఏంటి సామెత చెప్పండి? లోకము కావాలి, దేవుడు కావాలంటే కుదరదు. వాక్యం అంటుంది, లోక స్నేహము దేవునితో వైరం. వాస్తవంగా రెండు కావాలంటే నీకు అవదు పని. కూర్చోలేదు అవదు. అరే ఇంటికి వచ్చారా? నా ఇంటి వచ్చి వచ్చారా? కూర్చి తిన్నారా? టాపిక్ ఇంట్రాక్ట్ చూడండి, రెండు కావాలంటే మనకేమవుదు? కుదరదు. ఇక్కడికి వచ్చి ఇక్కడికి వచ్చి రెండు కావాలంటే మనకు కుదరదు. ఏదైనా ఒకటే. ఇప్పుడు చూడండి, చాలా మంది అంటారు, ఏంటి పాస్టర్ గారు మీరు ఎంతసేపు దాని గురించి చెప్తారు, మన లోకంలో ఆశీర్వాదం ఉందా? లోకంలో ఆశీర్వాదం వద్దని నేను అనట్లేదు, కానీ అదే మనకి పూరిగా ఉండకూడదు. దాని మీదే మన మనసు నిలపకూడదు. యేసు ప్రభు చెప్పినట్లుగా మొదట అంటే మన ప్రయారిటీ దేనికి ఇస్తున్నాం అనేది ప్రాముఖ్యం. ఇక్కడ నీ ప్రాధాన్యత దేనికి ఇస్తున్నావు? యేసు ప్రభు అంటాడు మొదట అంటే స్టార్టింగ్, ప్రాధాన్యత, ప్రాముఖ్యత
నా నీతికి, నా రాజ్యానికి. అంటే దేవుని నీతి, దేవుని రాజ్యం ఎప్పుడైతే మనం వాటి మీద మనం మనసు పెడతామో మిగతా ఈ లోక సంబంధమైనవి అంటాడు, నీ తండ్రికి ఏమి కావాలో, నీకు ఏమి కావాలో నీ తండ్రికి తెలుసు. ఏంటంట, నీకు ఏది కావాలో నీ తండ్రికి తెలుసు, నీకు ఏది ఇవ్వాలో ఆయనకి తెలుసు. కానీ నువ్వు దేని మీద మనసు పెట్టాలంటున్నాడు? ఆయన రాజ్యము, ఆయన నీతి. వ్యర్థమైన వాటి మీద మనసులు నిలుపుతాం. ఎంతసేపు కావాలి, వీటి మీద మనం లోక సంబంధమైన మన మనసు నిలిపితే, అంటే నేను అంటాను, మన మనసు డైవర్ట్ చేసుకోకూడదు వీటి మీదకి. మన మనసు దాని మీద పెడితే ఇవన్నీ దేవుడిస్తాడంట. దావీదు అంటాడు, కృపాక్షేమములు నా వెంట వస్తున్నాయి. మనం ఏం చేస్తున్నామంటే వాటి వైపు మనం వెళ్తున్నాం, అవి వెళ్ళిపోతున్నాయి. వాటి వైపు మనం పరిగెడుతున్నాం కాబట్టి అవి వెళ్ళిపోతున్నాయి. కానీ అవి మనం వెంట రావాలి. ఒక మాటలో చెప్పడం, దావీదు ఆలోచన ఏంటంటే నీ వెనకాలే పరిగెత్తుకొని రావాలి. ఎంత వాళ్ళకి ఆమె అనిపించలేదా? ఇక్కడి నుంచి ఆమె వచ్చిందంటే పైకి వినబడలాగా అనాలి, వినబడలాగా అనాలి. ఏమండి, నీ వెనకాల ఆశీర్వాదాలు పరిగెత్తుకుంటూ రావాలి. అంతేగా నువ్వు వాటి వెంట పరిగెత్తగలడు. అర్థమైందా? దేవుని బిడ్డ కాబట్టి నీ వెనకాల అవి నేనొత్తా మీటికి వస్తా అనాలి. ఏది? ఆశీర్వాదం. చెప్పండి, ఏది రావాలి? కృపాక్షేమములు నీ వెంట వచ్చిందాక. కానీ నువ్వేం చేస్తున్నావు? వాటి వెంట పరిగెడుతా అవి ఏమైపోతున్నాయి? పారిపోతున్నాయి. నువ్వు వాటి వెంట పరిగెత్తనంతసేపు అవి పారిపోతానే ఉంటాయి. కానీ నువ్వు గనక దేవుని రాజ్యం వైపు నీ మనసు పెడితే అవి నువ్వు వద్దన్న నీ వెనకాల పరిగెత్తుకొని వచ్చిన దాకా. మీకు చాలాసార్లు చెప్పిన ఒక వాక్యం మరలా చెప్తాను చూడండి. యెషయా గ్రంథంలో చెప్పబడే మాట, వేరు లోతుకు తన్నితే అది మీదకి ఎదిగి ఫలిస్తుంది. దాని అర్థం ఏంటి చెప్పండి? తలపై కట్టున్న అందరూ కూడా అండి, వేరు ఏమవ్వాలంట? లోతుకి తన్నాలి, లోతుకు వెళ్ళాలి. వేరు లోతుకు వెళ్తే చెట్టు ఆటోమేటిక్ ఏమవుతుందంట? ప్రభువా నాకు ఆశీర్వాదం నన్ను దీవించు, నా కుటుంబాన్ని దీవించు, నా బిడ్డను దీవించు. ఇది కాదు ప్రార్థన. ప్రభువాని ఆత్మీయంగా బలపరచబడాలి, నేను ప్రార్థనలు ఎదగాలి, విశ్వాసం ఎదగాలి, పరిశుద్ధాత్మ పొందుకోవాలి, కృపవరాలు పొందుకోవాలి, నీ ప్రత్యక్షత నాకు కావాలి, నీ స్వరము నేను వినగలగాలి. ఇలాంటి ప్రార్థన మనం చేస్తే ఆటోమేటిక్ గా దేవుడు మన కుటుంబాన్ని ఆశీర్వదిస్తాడు. ఎందుకంటే వేరు లోపలికి వెళ్తే భక్తి అనే వేరు ఆటోమేటిక్ గా ఎదిగి ఫలిస్తుంది. ఫలింపు అనగా ఆశీర్వాదం. ఒక ఫలింపు నీకు రావాలంటే నీ భక్తిలో అవ్వాలి, ముందు లోపలికి వెళ్ళాలి. నువ్వు ఎక్కడ వేసిన ఆ వ్యక్తిలాగా అక్కడ ఉండకుండా, సామెత ఉంది కదా, ఎక్కడ వేసిన గొంగలి అక్కడే ఉన్నట్లుగా నీ ప్రార్థనను, నీ భక్తి జీవితాన్ని, నీ విశ్వాసాన్ని నువ్వు ఇంప్రూవ్మెంట్ చేసుకుంటే, అభివృద్ధి చేసుకుంటే ఆశీర్వాదం కూడా దేవుడు అలాగే నీకు ఇచ్చి తీరుతాడు. ఇది నమ్మి మీరు ఫాలో అవుతే కనుక ఖచ్చితంగా అనేకమైన సాక్ష్యాలు ఈ సంఘంలో వినపడునుగాక. హల్లెలూయా. తర్వాత మాట మనం చూద్దాం. సిద్ధపరచుకున్నాడు. విశ్వాసమును బట్టి భయభక్తులు గలవాడే హెచ్చరించబడి రక్షణను సిద్ధపరచుకున్నాడు తన కుటుంబానికి. అవునా? విశ్వాసమును బట్టి నీతిమంతుడిగా ఆయన అబ్రహాం. ఇప్పుడు విశ్వాసం నీతికే వారసుడిగా మారాడంట. ఎవరు? నోవాహువే అక్కడి నుంచి నీతిమంతుడు. ఆ తరములోనే నోవాహు అంట నీతిమంతుడు లేరు. ఇది దేని ద్వారా అయ్యాడంటే విశ్వాసము ద్వారా. నిజంగా నోవాహు జీవితంలో మనం గమనిస్తే ఒక మాట మీరు శ్రద్ధగా అందరూ నోవాహు కాలంలోకి వెళ్ళిపోతాం ఒకసారి. నోవాహు కాలంలో ఎవ్వరు, ఆ తరములో ఎవ్వరు కూడా నీతిమంతులు లేరు. అందరూ కూడా ఎలాంటి వారంట? భయంకరమైన వ్యక్తులు, భయంకరమైన పాపములో ఉన్నవారే అందరూ కూడా, ఒక్క నోవాహు తప్ప అని రాయబడింది వాక్యంలో. ఈ నోవాహుకి దేవుడు వచ్చి, అప్పటి వరకు జల ప్రళయం అనేది తెలియదు ఎవరికి కూడా.
పంటలు మంచు ద్వారా కురిసాయంట. మంచు పడింది కదా, ఆ చెట్ల మీద ఎదురుగా మంచు పడి ఆ మంచు ద్వారా పంటలు పండించేవాళ్ళు. భూమి మీదకి వర్షం అంటే తెలియని కాలం అది అప్పటి వరకు. సరే, ప్రభు అన్నాడు వచ్చి నోవాతో మాట్లాడుతున్నాడు, భూమి మీదకి నేను భయంకరమైన వర్షం కురిపించబోతున్నాను. అసలు వర్షం అంటే ఏంటయ్యా? నీకు తెలియదులే, వస్తుంది వర్షం. ఏమండి, ఎన్ని దినాలు? 40 దినాలు భూమి మీదకి ప్రచండ వర్షాన్ని కురిపించబోతున్నా. కాబట్టి నువ్వేం చేయాలంటే ఒక ఓడను సిద్ధపరచు. అది కూడా వాడ కూడా ఎలా సిద్ధపరచాలో తెలుసా? దేవుని యొక్క కొలతల ప్రకారంగా సిద్ధపరచాలి. అది కూడా శ్రమ పడాలి. అది కూడా నోవాహు డబ్బులు ఖర్చు పెట్టాలి. ఏమి వచ్చేదేమి లేదు అక్కడ, కానీ ఖర్చు పెట్టాల్సింది ఏంటి? ఖర్చు పెట్టాలి, శ్రమ ఖర్చు పెట్టాలి, ధనమును ఖర్చు పెట్టాలి. ఏం చేయాలి? దేవుడు చెప్పినట్లుగానే ఒక ఓడను సిద్ధపరచాలి. ఇది కదా విశ్వాసం అంటే. తెలియనిది జరుగుతుంది అని దేవుని వలన నమ్మి తన శ్రమను ఖర్చు పెట్టాడు, అలాగే చెప్పండి తన డబ్బుని ఖర్చు పెట్టాడు, తన కుటుంబాన్ని పని చేయించాడు. దేవుడు ఏది చెప్తే అదే చేశాడు. అలా చేయడం వల్లనే ఆ జల ప్రయాణం నుంచి నోవాహు తప్పించబడ్డాడు. హల్లెలూయా. మరి ఇదంతా ఏంటి? విశ్వాసం కదా. విశ్వాసం లేకపోతే అదంతా చేస్తాడా నోవాహు? చెప్పండి. విశ్వాసం ద్వారా దేవుడు నీతో మాట్లాడినది చేయడమే అదే విశ్వాసం. అర్థమైందా? దేవుడు నీతో ఏం చెప్తాడో వాక్యం ద్వారా దాని ప్రకారంగా నువ్వు చేయడమే విశ్వాసం. ఎప్పుడైతే అలా చేస్తావో రాబోయే శోధనలోంచి దేవుడు నిన్ను తప్పించును గాక, రాబోయే ఉగ్రతలోంచి దేవుడు నిన్ను తప్పించును గాక. కాలం ఇప్పుడు వచ్చే కాలం అంతా భయంకరమైన కాలం గుర్తుపెట్టుకోండి. అప్పుడెప్పుడో కరోనా వైరస్ వచ్చిందంట, ఇప్పుడు మెదడు తినేసే వైరస్ ఏదో వచ్చిందంట. వచ్చిందా? ఏమండి, కేరళలో వచ్చింది. కొత్త వైరస్లన్నీ వస్తున్నాయి, గుర్తుపెట్టుకోండి. రాకడ అతి సమీపముగా ఉన్నది. కాబట్టి మనం ఏం చేయాలంటే దేవుని విశ్వాసమందు ఆయన ప్రకారంగా మనం ఆయన మాటల ప్రకారం నడుచుకుంటే దేవుడు నిన్ను ఏం చేస్తాడు? ప్రకటన గ్రంథంలో చూడండి, రాబోయే ఉగ్రతలు వచ్చి ఆయన మనల్ని ఏం చేస్తాడంట? ఎన్నో వచ్చిన చూడండి, అది 2వ అధ్యాయమో 3వ అధ్యాయం ఉంటుంది చూడండి. చూడండి, నీవు నా ఓర్పు విషయమైన వాక్యమును గైకొట్టేవి కనుక భూమి నివాసుల మీదకు శోధించుటకు లోకమంతటి మీదకి రాబోవు శోధన కాలములో నేను నిన్ను కాపాడేదను. భూమి మీదకి రాబోయే శోధనలో నువ్వు కాపాడబడాలి. ఓ క్రైస్తవుడా నువ్వు కాపాడబడాలి. ఏం చేయాలి? కాపాడబడాలంటే ఏం చేయాలో చెప్తున్నాడు. 10లో ఏం చెప్పాడు? నీవు నా ఓర్పు విషయమే నా వాక్యమును గైకొట్టేవి కనుక. వాక్యమును ఏం చేయాలంట? అందరూ చెప్పండి, ఏం చేయాలి? వాక్యమును గైకొనాలి. అప్పుడు ఏం చేస్తారంట? దేశం మీదకి రాబోయే అంటే శోధన కాలంలో దేవుడు నిన్ను కాపాడు. హల్లెలూయా. కరోనా కాలంలో మనందరినీ దేవుడు కాపాడినాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. రాబోయే ఉగ్రతలకు కూడా దేవుడు మనల్ని కాపాడుతున్నాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. కాపాడతా మనం ఏం చేయాలి? ఓర్పుగా దేవుని వాక్యాన్ని గైకొనాలి. దేవుని మాట మనం గైకొనాలి. దేవునికి స్తోత్రం. ఇంకొక మాట చెప్తాను చూడండి. ఇంకొక మాట ఉంది హెబ్రీ పత్రికలో. ఇంకొక మాట చదవండి. పిలుపుకు లోబడ్డాడంట. విశ్వాసమును బట్టి ఏం చేయాలంట? పిలుపుకు లోబడి తాను స్వాస్థముగా పొందున్న ప్రదేశమునకు బయలువెళ్ళి. మరి ఎక్కడికి వెళ్ళినో అదే ఎవరు తెలియకుండానే కూడా వెళ్ళాడంట. తర్వాత విశ్వాసమును బట్టి అతడు వారసులై కాదు పరవాసులై. నా వైపు చూడండి, ఇక్కడ 2 మాటలు. విశ్వాసమును బట్టి పిలుపుకు లోబడ్డాడు, విశ్వాసమును బట్టి
పరదేశులుగా బ్రతికారంట. ఎలా బ్రతికారు? పరవాసిగా. అంటే ఏంటి? పరవాసి అంటే అర్థం ఏంటి? ఆ దేశము కాని వారిని పరవాసి. గుర్తుపెట్టుకోండి, వీళ్ళు ఎక్కడికి వెళ్ళినా దేవుడు వెళ్ళమన్నా, అబ్రహామును వెళ్ళమన్న స్థితిలో ఎక్కడ నా అనేవాళ్ళు అబ్రహాంకి లేరు. కొంత దూరము లోతు మాత్రం ప్రయాణం చేశాడు కదా. కానీ తర్వాత కాలంలో ఎక్కడ కూడా అబ్రహాముకి బంధువులు ఎవరైనా ఉన్నారా? ఎక్కడైనా సొంత దేశంలో ఉన్నాడా? ఎక్కడ బ్రతికినా పరవాసిగానే బ్రతికాడంట. అంటే ఎవరు లేనివాడుగానే. గుర్తుపెట్టుకోండి, ఎవరు లేనివాడుగా నువ్వు బ్రతికితే దేవుడు నీకు తోడుగా ఉండదు కాక. హల్లెలూయా. పరవాసిగా ఉన్నాడంట. ఏ బంధము లేదు, ఏ ఆదరణ లేదు, ఏ తోడు లేదు. కానీ ఒకే తోడు ఉంది. అబ్రహాముకి ఒకటే స్వరము వినబడుతుంది. ఒకరే తోడుగా ఉన్నారు, ఒకరే నడిపిస్తూ ఉన్నాడు. ఆ దేవుడు తోడుగా ఉన్నాడు కాబట్టి అబ్రహాముని అంటారు ఆ తర్వాత కాలంలో, నువ్వు మా ఎదుట రాజు అయ్యా అంటారు. వాడు, నువ్వు మహారాజుగా ఉన్నావయ్యా మా మధ్యలో. ఎలా ఉన్నాడంట ఆయన? మహారాజులా ఉన్నావని సాక్షి చెప్తారండి. వేరొక ప్రాంత ప్రజలు అక్కడ అబ్రహాముని అంటారు, నువ్వు మహారాజులాగా ఉన్నావు మా మధ్యలో అంటారు. ఎవరిచ్చారు ఈ ధన్యత? చూడండి, పిలుపుకు లోబడి ఎక్కడికి వెళ్తాడో కూడా తెలియకుండానే వెళ్ళాడు. తెలుసా? గుడ్డిగా నమ్మడం అంటే అబ్రహామే. దేవుని గుడ్డిగా నమ్మడం అంటే అబ్రహామే. ఎక్కడికి వెళ్ళాలో తెలియదు, ఎందుకు వెళ్ళాలో తెలియదు. వెళ్ళమన్నాడు, వెళ్తున్నాడు అంతే. చూసే వాళ్ళందరూ పిచ్చోళ్ళు అనుకున్నారు అబ్రహాముని. మరి శారమ్మని ఎలాగా కనిపించేసాడో నాకు తెలియదులే. కానీ చూడండి, ఎక్కడికి వెళ్తున్నావు అని అడిగితే ఏమో నాకు తెలియదు. ఎప్పుడు వస్తావు తెలియదు. ఎందుకు వెళ్తున్నావు తెలియదు. ఎవరు వెళ్ళమన్నారు? దేవుడు వెళ్ళమన్నాడు. దేవుడు వెళ్ళమన్నవాడు ఎక్కడికి వెళ్ళాడు చెప్పడా? కొంతమంది దేవుడు వెళ్ళమన్నాడు అన్నావు చెప్పడా? దేనికి వెళ్ళమన్నాడు చెప్పడా? ఏం చెప్పుకోకుండా ఇల్లు అన్నాడా? నిజంగా దేవుడి స్వరమైనా దెయ్య స్వరమా? డౌట్లు గిరి చేసేవాళ్ళు ఉంటారు కొంతమంది, అవునా కాదా? కానీ అబ్రహాము చూడండి, ఒక్క మాటను బట్టి తనకున్న ఇంటిని, బంధువులను, దేశాన్ని విడిచి వెళ్ళిపోవడం అంటే అది మామూలు విశ్వాసం కాదని. ఇంకో మాట చెప్పనా? 3 మాటలు ఇక్కడ అబ్రహాము శారా విషయంలో 3 మాటలు మనం నేర్చుకోవచ్చు. ఒకటి, విశ్వాసం ద్వారా ఆ పిలుపుకు లోబడ్డారంట. లోబడుటే విశ్వాసం. చెప్పండి, దేవునికి లోబడాలి, దేవుని మాటకి లోబడాలి, దైవజనుడు చెప్పిన మాటలకి లోబడాలి. అలా లోబడటమే విశ్వాసం. 2, ఏం చెప్తాడు? విశ్వాసమును బట్టి బంధాల కంటే కూడా దేవునికే ప్రాధాన్యత ఇచ్చాడు. పరవాసిగా బ్రతకడానికి ఇష్టపడ్డాడు. 3వదిగా చెప్పిన, విశ్వాసమును బట్టి తన కుమారుని కూడా దేవుని కొరకు బలి అర్పణ చేశాడు. ఏం చేశాడంట? విశ్వాసం అంటే చెప్పన అబ్రహాము యొక్క ఆలోచనలో, మాటల్లో మనం నేర్చుకుంటేనంట, నువ్వు ప్రాణంగా ప్రేమించేది కూడా దేవుని కొరకు అవసరమైతే బలి పెట్టగలిగితేనే విశ్వాసం. దేవుడు ఏమంటాడు? అబ్రహాం దగ్గరికి వెళ్ళంటాడు, నువ్వు ప్రాణంగా ప్రేమించే నీ కుమారుడు నాడే, ఆ కుమారుని తీసుకొచ్చి నాకు బలి అర్పించు అంటాడు దేవుడు. అంటే దాని అర్థం ఏంటి? నువ్వు ప్రాణంగా దేనినైతే ఎక్కువగా ప్రేమిస్తున్నావో దేవుని కంటే దానిని అవసరమైతే నీ విశ్వాసము ద్వారాగా దానిని బలిపెట్ట మీద పెట్టు. అప్పుడు అంటాడు దేవుడు, నిజంగా నీకు విశ్వాసం ఉంది. హల్లెలూయా. నువ్వు దేని ప్రాణంగా ప్రేమిస్తున్నావు దాన్ని ప్రభు కొరకు వదులుకోగలవా? విశ్వాసాన్ని బట్టి అబ్రహాం వదులుకున్నాడు తన కుమారుని కూడా. మరి మనం చెప్పండి, ఎప్పుడైతే ఆ విశ్వాసం కనబరిచాడో తర్వాత అబ్రహామును దేవుడు గొప్పగా దీవించాడు. దేవునికి స్తోత్రం కలుగును. అన్ని విషయాల్లో అబ్రహాము దీవించబడ్డాడు. ఈరోజు విశ్వాసం బట్టి దేవుని కంటే ఏది కూడా నువ్వు ఎక్కువగా అనుకోకుండా ఏదైనా నువ్వు వదులుకోగలిసి సిద్ధపడాలి. ఈరోజు మా మావయ్య వాళ్ళ అబ్బాయిని పెళ్ళి, కానీ ఆదివారం కాబట్టి మేము ఇప్పుడు రాము. ప్రార్థన ఏంటంటే వస్తాం, అంతే కదా. అంతేకాని పెళ్ళి నేను వెళ్ళిపోయాను అనుకోండి, ఏమైంది ఇక్కడ మాస్టర్ గారు మనకి చెప్తాడు కానీ ఈయన వెళ్ళిపోయాడు. ఏదైనా సరే, మనకి ఏదైనా సరే చెప్పనా, దేవుడే ప్రాధాన్యత ఉండాలి, తర్వాతే ఏదైనా. అవునా కాదా చెప్పండి.
అలా ఉండగలిగితేనే దేవుడు మన జీవితాల్లో ఏదైనా చేయగలరు. ఎందుకంటే ప్రయారిటీ ఎవరికి ఇస్తున్నామని దేవుడు ఏం చేస్తాడంట, పరిశీలిస్తాడంట. చూడండి, ఒక వాక్యాన్ని మీకు చూపిస్తాను. ఆ కీర్తన నాకు మన చదివిన కీర్తన ఏంటి, అది కాదు, అది కాదు, 14వ కీర్తనలో ప్రభు ఏమంటున్నాడు చూడండి. చదువు అది కాదు, నరులను పరిశీలిస్తాడు. చంటి ఫోన్ చూడండి, దేవుడు ఏం చేస్తున్నాడంట, వివేకము కలిగి దేవునిని వెతుకువారు కలరేమో. అంటే వివేకము కలిగి దేవుని వెతకడం ఏంటండి అమ్మా, చూడాలి. వివేకము కలిగి దేవునిని వెతుకువారు కలరేమో అని దేవుడు ఏం చేస్తున్నాడంటే ఆకాశం నుంచి నరులను పరిశీలన చేస్తూ ఉన్నాడు. గుర్తుపెట్టుకోండి, ఇప్పుడు దేవుడు మనందరినీ కూడా పరిశీలన చేస్తున్నాడు. నిలబడి వాక్యం అందించిన నా దగ్గర నుంచి ఆ వెనకాల ఉన్న సోనా దాకా ఇక్కడ దేవుడు అందరినీ కూడా ఏం చేస్తున్నాడంటే దేవునిని వెతుకువారు ఎవరైనా ఉన్నారేమో అని పరిశీలన చేస్తున్నారంట. అయితే యోబు గ్రంథము 8వ అధ్యాయము 4వ వచనమా 5వ వచనమా చూడండి, 5వ వచనం చదవండి. చూడండి, ఇప్పుడు దేవుడు ఇక్కడ అంటున్నాడు కదా, నిశ్చయముగా ఏం చేస్తాడంట, నీ ఎదుట శ్రద్ధ. ఎవరి ఎదుట శ్రద్ధ నిలుపుతాడు? ఎవరి మీద? నీ మీద శ్రద్ధ నిలుపుతాడు దేవుడు. 1. 2, నీ నివాస స్థలములను వద్దల చేస్తాడు. 3, మొదట కొద్దిగానున్నను దేవునికి మహిమ కలుగును గాక. జాగ్రత్తగా వెతకాలి. అక్కడేమో వెతకవారు కలరేమో అన్నాడు, ఇక్కడేమో వచ్చేసరికి యోబు అంటున్నాడు జాగ్రత్తగా వెతకాలి అన్నాడు. ఎలాగా జాగ్రత్త అంటే ఎలాగా? 2, బ్రతిమాలుకోవాలన్నాడు. జాగ్రత్త బ్రతిమాలుకోవాలి. ఎవరికి, ఎలా జాగ్రత్తగా వెతకాలి? ఇదే మనం ఆలోచన చేయవలసిన విషయం. 1, పాపములో ఉండి వెతకకూడదు. ఎక్కడ వెతకూడదు? చీకటిలో ఉండి వెతకూడదు. దేవునిని దొరకడు. ఎక్కడ వెతకాలి? మనం ఎలా వెతకాలి? ఇక్కడ చెప్తున్నాడు చూడండి. అయ్యో చెప్తున్నాడు, నువ్వు పవిత్రుడవై యథార్థవంతుడవైన ఎడల దేవునికి స్తోత్రము కలుగు. అందరూ ఒకసారి దేవునికి స్తోత్రం చెప్పండి. వివేకం, జాగ్రత్తగా వెతకాలి అన్నాడు. అక్కడ వివేకము కలిగి వెతుకువారు అన్నాడు. గుర్తుపెట్టుకోండి, జాగ్రత్తగా వెతకడం అన్నా వివేకము కలిగి వెతకడం అన్నా దాని అర్థం ఏంటంటే పవిత్రముగా ఉండాలి, యథార్థంగా ఉండాలి. చెప్పండి, ఎలా ఉండాలి? పవిత్రంగా ఉండాలి, యథార్థంగా ఉండాలి. అలా కనుక దేవుని నువ్వు వెతికి బ్రతమాలుకుంటే ఆయన అంట నీ ఎదుట శ్రద్ధ నిలుపుతాడు. నీ మీద శ్రద్ధ పెడతాడు, నీ కుటుంబం మీద శ్రద్ధ పెడతాడు, నువ్వు చేస్తున్న పని మీద శ్రద్ధ పెడతాడు దేవుడు. నీకు అనారోగ్యం వస్తే నీ ఆరోగ్యం మీద శ్రద్ధ పెడతాడు, నీ పిల్లల మీద శ్రద్ధ పెడతాడు దేవుడు. ఎప్పుడు పెడతాడు? నువ్వు పరిశుద్ధంగా పవిత్రంగా ఉండి నువ్వు యథార్థంగా ఉంటే. యథార్థం అంటే ఏంటి? ఉన్నా లేకపోయినా ఒకలా ఉండాలి. బాధ అయినా సంతోషమైన ఒకలాగే ఉండాలి. కష్టమైన దుఃఖమైన ఆనందమైన ఎలా ఉండాలి? ఒకలాగే ఉండాలి, యోబులాగా. అలా ఉంటేనే దేవుడు చేస్తాడు. అర్థమైందా? తర్వాత అన్నాడు, ఏమన్నాడు? నీ నివాస స్థలమునని వర్ధిల్ల చేస్తాడంట. మొదట నువ్వు కొద్దిగా ఉన్నాను, ఇప్పుడు మీ పరిస్థితి ఎలా ఉన్నానో దేవుడు ఎలా మారుస్తాడంట? మహాసమృద్ధిగా దేవుడు మార్చును గాక. హల్లెలూయా. నేను దానికి పెట్టిన టైల్ ఏంటంటే ఆరంభం చిన్నగా ఉన్నాను, ముగింపు ఘనంగా ఉండును గాక. ఆరంభం చిన్నగా ఉన్నాను, ముగింపు చిన్న ఆరంభం, గొప్ప ముగింపు ఉండాలి క్రైస్తవుడికి. చిన్న ఆరంభం, నీ ఆరంభం చిన్నగానే ఉంది కానీ ముగింపు వచ్చేసరికి ఎలా ఉండాలి నీకంటే ఘనంగా దేవుడు చేయాలి. అలా చేయాలంటే నువ్వు జాగ్రత్తగా వెతకాలి, వివేకంగా వెతకాలి. అలా వెతకాలంటే నువ్వేం చేయాలి?
పరిశుద్ధుడివై పవిత్రవై యథార్థముగా దేవునిని కనుక మనం వెతికితే దేవుడు ఇవన్నీ మనకిచ్చును గాక. పిలుపుకు లోబడ్డాడు అబ్రహాం. దేనికి లోబడ్డాడు? పిలుపుకు లోబడుట. విశ్వాసం అంటే ఏంటి? లోబడుట. చెప్పండి, విశ్వాసం అంటే ఏంటి? లోబడుట. తర్వాత విశ్వాసం అంటే ఏంటి? ఇష్టమైన వాటిని, ప్రేమించే వాటిని దేవుని కొరకు వదిలేశాడు. అవసరమైంది ఓ మాట చెప్పనా, నువ్వు దేవుని కొరకు వదిలేసినా దేవుడు మళ్ళీ తిరిగిస్తాడు. దేవుడు నీ త్యాగం, నీ సమర్పణ చూస్తాడు, అంతేగాని నువ్వు నష్టపోవాలని దేవుడు చూడలేదు. అబ్రహాము కుమారుడు నష్టపోవాలని దేవుడు చూడలా. కాబట్టి అబ్రహాము సమర్పణ ఎంత గొప్పతో చూడాలనుకున్నాడు. అంతే, నువ్వు అందరిని వదిలేసుకొని నువ్వు ఏకాగ్గా ఉండి నువ్వు దిగుతూ ఉండాలని దేవుడు చూడ్డు. కానీ నీ సమర్పణ ఎంత గొప్పదో దేవుడు చూస్తాడు, పరిశీలన చేస్తాడు. అర్థమైందా? కాబట్టి ఆలోచన చేయండి. కొన్ని మాటలు మనం నేర్చుకున్నాం. విశ్వాసము వలన ఏమొస్తుందంట? విజయము వస్తుంది. చివరిగా మనం ఒక మాట చెప్పి ముగించేసుకుందాం. ఇంకా చాలా మాటలు అందులో మనం చెప్పుకుంటే బోల్డ్ ఉన్నాయి. ఇంకా చెప్పాలనుకుంటే చాలా మాటలు ఉన్నాయి విశ్వాసం వల్ల వాళ్ళు చేసినవి. అవన్నీ కూడా తర్వాత మళ్ళీ చెప్పుకుందాం. ఒకటే మాట చెప్తున్నాను, విశ్వాసం వల్ల వాళ్ళు రాజ్యములు జయించారట. విశ్వాసం వల్ల సింహము నోళ్ళను మూయించారట. విశ్వాసం వల్ల అగ్ని బలములు చల్లార్చారు. ఈ విశ్వాసం ద్వారా దేవుడు మన కుటుంబాల్లో, మన సంఘములో, మన జీవితాల్లో గొప్ప విజయాలు దేవుడు ఇచ్చును గాక. ఈ వాక్యము దేవుడు దీవించును.